హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. ఈ రోజైతే ఎంతో టేస్టీ అయిన చింతపండు కారం పులిహోర రెసిపీని అయితే చూద్దామండి. దీన్ని అయితే చూస్తేనే నోరు ఊరిపోతుందండి. తింటే అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే చూసేద్దాం. ముందుగా మనమైతే ఉడికించిన రైస్ని అయితే తీసుకోవాలండి. రైస్ అయితే పొడి పొడిలాడేలాగా అయితే ఉడికించుకొని దాన్ని అయితే కొంచెం చల్లారనిచ్చి ఇలా పులిహోర కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీరను కూడా అయితే వేసుకొని తురుముకున్న క్యారెట్ తురుమును కూడా అయితే ఇందులో వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి. వేసి అంతా బాగా కలిసేలా అయితే కలిపేసుకోవాలండి. కలుపుకొని దీన్ని అయితే పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ అయితే మనకు కావాల్సింది అయితే చింతపండు రసం అండి. 1 కేజీ బియ్యానికి 200 గ్రాముల చింతపండు అయితే సరిపోతుందండి. చింతపండులో కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఇలా చింతపండు రసాన్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. నెక్స్ట్ అయితే ఇందులో చీలికలుగా చేసుకొని పొడుగ్గానే పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసేసుకోవాలండి. అలాగే 1 కప్పు వరకు పచ్చిశనగపప్పుని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో అన్నీ యాడ్ చేసుకొని అలాగే ఒక 2 స్పూన్స్ వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే దీన్ని కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి. నెక్స్ట్ అయితే మరొక స్టవ్ మీద ఒక బాండీని అయితే పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకొని ముందుగా పోపు దినుసులను అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత పల్లీలను అయితే యాడ్ చేసుకోవాలండి. మీరు చూసుకొని ఎన్ని కావాలనుకుంటే అన్ని అయితే యాడ్ చేసేసుకోండి. అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 4-5 ఎండుమిర్చి అలాగే కరివేపాకుని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మంటనైతే లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని అయితే మంచిగా వేయించేసుకోవాలండి. ఈ పోపు అయితే ఇలా బాగా వేగిపోయిన తర్వాత అయితే మనం కలిపి ఉంచుకున్న పులిహోరలో అయితే దీన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ పోపులో అయితే మనం ఆయిల్ని అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. అప్పుడే పులిహోర టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఇలా పోపు అయితే బాగా వేగిపోయిన తర్వాత అయితే మనం కలిపి పక్కన ఉంచుకున్న పులిహోరలో అయితే ఈ పోపు మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసి అంతా బాగా కలిసేలా అయితే మనం అయితే కలిపేసుకోవాలి. ఇది ఇలా కలుపుకున్న తర్వాత అయితే మనం స్టవ్ మీద పెట్టుకున్న చింతపండు రసంలో అయితే శనగపప్పు యాడ్ చేసాం కదండి, పచ్చిశనగపప్పు. ఆ పచ్చిశనగపప్పు అయితే కొంచెం ఉడికిన తర్వాత అయితే ఇలా చింతపండు దగ్గరగా అయిన తర్వాత అయితే ఇందులో కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఉప్పుతో పాటుగా ఇందులో బెల్లం పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం పౌడర్ని అయితే తీసుకొని ఈ చింతపండులోనే మనమైతే యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలండి. ఈ బెల్లం పౌడర్ని యాడ్ చేయడం వల్ల అయితే మనకు పులిహోర అయితే చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా యాడ్ చేసేసుకొని ఈ చింతపండు అయితే మరొకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కలిపి పక్కన ఉంచుకున్న పులిహోరలో ఈ చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి. మీరు టేస్ట్ చూసుకొని సరిపడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలండి. మామూలుగా అయితే కేజీ బియ్యానికి 200 గ్రాముల చింతపండు అయితే మనకు కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే సాల్ట్ కూడా లాస్ట్లో చూసుకొని సరిపోకపోతే మరి కాస్త సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకొని కలిపేసుకోవడమేనండి. ఇంతేనండి. ఇలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయిన చింతపండు కారం పులిహోర రెసిపీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.